క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే బాణుడు బగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. ఇందూరులో ఎండల తీవ్రతపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీంతో జనజీవనం ఇబ్బంది పడుతోంది. గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు అయితే తీవ్రంగా పెరుగుతున్నాయి. ఎండలు ఎక్కువ కాస్తుండటంతో పగటిపూట జనాలు బయటికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఇటు శీతల పానీయాలకు అలాగే ఉపశమనం పొందేందుకు ఇటు కొబ్బరి బొండాలు వాటిని తాగుతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. గత 4-5 రోజులుగా ఈ ఉష్ణోగ్రతల తీవ్ర స్థాయికి అయితే చేరుకున్నాయని చెప్పవచ్చు. అంటే ఏప్రిల్లోనే 40 డిగ్రీలకు చేరుకుంటుండటంతో ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందనే చెప్పవచ్చు. ఉదయం నుంచే బాణుడు బగబగా మండిపోతున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయని చెప్పవచ్చు. ఉదయం పూట ఏదైతే పనులకు వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఎండ ఎట్లా ఉంది? ఎండ చాలా ఉంది, ఉష్ణోగ్రతలు చాలా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందరూ. అన్న చెప్పండి, ఎట్లా ఉంది మీకు ఈ ఎండ పరిస్థితి వల్ల ఎట్లా వస్తున్నారు జనాలు? ఏంది పరిస్థితి? ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున వ్యాపారం బాగానే ఉంది. ప్రజలు బోండాలు బాగానే తాగుతారు. స్పెషల్గా బెంగళూరు నుంచి తెప్పిస్తాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. పగటిపూట ప్రయాణాలు చేసేవారు పగటిపూట కాకుండా సాయంత్రం వేళల్లో ప్రయాణాలు చేయాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయ కూలీలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కోతలు నడుస్తున్నాయి, వరి కోతలు జరుగుతున్నాయి. కాబట్టి చాలామంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండ తీవ్రత పెరగడం, దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎండ కాస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ ఎండకు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మాత్రం ఎండ సమయాలు అంటే పగటి సమయాల్లో బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. చిన్నారులు కూడా కాస్త సమయం తగ్గించాలి, ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కాస్త బడుల సమయం కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక ప్రజలు కూడా కాస్త జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలులో